మీకు ఒక చిన్న కథ చెబుతా. ఒక ఊర్లో నలుగురు స్నేహితులు ఉండేవాళ్ళు. ఆ నలుగురు స్నేహితులు మధ్యలో చదువు ఆపేసి పొలం పనికి వెళ్ళసాగారు. తర్వాత వాళ్ళలో ఒకరు ఎప్పుడు చేస్తున్న పని కాకుండా ఇంకా ఏదో కొత్తగా చెయ్యాలని ఆలోచిస్తా ఆ నలుగురు స్నేహితులకు చెప్పేవాడు. అది కాకుండా ఇంకా కొత్తగా ప్రయత్నిస్తూ ఉండేవాడు. అతన్ని చూసి వాళ్ళ ఊరోళ్ళు మిగతా వాళ్ళు ఎప్పుడు ఎగతాళి చేస్తూ ఉండేవాళ్ళు. ఎగతాళి చేస్తున్నా కూడా అతను ఎప్పుడు బాధపడేవాడు కాదు. కానీ మిగతా స్నేహితులు కూడా అతన్ని ఎగతాళి చేయటం మొదలుపెట్టేవాళ్ళు. ఏంది నువ్వు చేయలేవు, ఇది నీకు చేత కాదు ఎప్పుడు అంటా ఉండేవాళ్ళు. ఒకళ్ళు ఒక పని చేసినప్పుడు మనం డబ్బు సాయం చేయబల్లే, మాట సాయం అనేది మనిషికి ఎంతో బలాన్ని ఇస్తుంది. అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మనం మాట్లాడే మాటలు ఎదుటి వాళ్ళని నిరుత్సాహపరిచేలాగా ఎప్పుడూ ఉండకూడదు. అతనికి ఎప్పుడైనా మన మాటలు కొండంత బలాన్ని ఇవ్వాలి. మనమేం డబ్బులు ఏమి ఇచ్చేది కాదు, మాట సాయం. ప్రతి మనిషికి మాట సాయం చేస్తే తప్పే ఉంది. కొత్తగా ప్రయత్నించేటప్పుడు ఆ ప్రయత్నాన్ని మనం ఎందుకు ఆపాలి? పేదవాడు కావచ్చు, ధనవంతుడు కావచ్చు, ఎవరైనా ఒక ప్రయత్నం ఒక స్థాయికి ఇంకో స్థాయికి వెళ్ళాలన్నప్పుడు ఆ ప్రయత్నం చేసేటప్పుడు మనం మాట సాయం ఎదుటి వాళ్ళకి బాధ కలిగించే విధంగా ఎప్పుడూ ఉండకూడదు. మనం మాట్లాడే మాట అసలుకి ఎంతో ఉత్సాహాన్ని ఇవ్వాలే కానీ అతను అక్కడే ఆగిపోయేలాగా ఎప్పుడు చెయ్యకూడదు.